ఏపీలో అలా పోలింగ్ ముగిసిందో లేదో జోరుగా బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మెజార్టీ ఎంత రానుంది, ప్రముఖులు బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయిళ్లు కోట్ల రూపాయల బెట్టింగ్లు వేస్తున్నారు. తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీ అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్లకు సిద్ధమవుతున్నారు. గోదావరి జిల్లాలో చిత్ర విచిత్ర పద్ధతుల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఉండి, దెందులూరు, భీమవరం, నర్సాపురం పార్లమెంట్, ఏలూరు పార్లమెంటు స్థానాలపై భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి. అటు గోదావరి జిల్లాలో సాధించే స్థానాలపైన, పిఠాపురం నియోజకవర్గంలో మెజారిటీ పైన భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. గెలిచే పార్టీ ఎవరనే దానిపైన, నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు, మెజార్టీలపైన బెట్టింగ్లు సాగుతున్నాయి. కొన్ని చోట్ల డబ్బుకు బదులు భూములు, వాహనాలను బెట్టింగ్లు పెడుతున్నారు. అటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి. పోలింగ్ ముగియడంతో తీవ్ర స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం, అనంతపురం అర్బన్, హిందూపురం నియోజకవర్గాలపై భారీగా బెట్టింగ్లు సాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోనూ ఇదే తరహా బెట్టింగ్లు సాగుతున్నాయి. జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి. పోలింగ్ ముగియక ముందే బెట్టింగ్లు మొదలయ్యాయి. సామాన్య ప్రజలు కూడా బెట్టింగ్లో భాగమవుతున్నారు. బెట్టింగ్లపై జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇక కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోలవుతాయి, మొత్తం ఓట్లలో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదవుతోంది అనే విషయాలపైన పందాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఓట్ల లెక్కింపునకు మధ్య దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంది. దీంతో బెట్టింగ్ రాయిళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి గెలిచిన వారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మధ్యవర్తిత్వం వహించే వారికి 2.5 కమిషన్ ఇచ్చేలా కండిషన్ పెడుతున్నారు. కొన్ని చోట్ల ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు. సర్వే ఆధారంగా కూడా రేషియోలు మారుతూ ఉన్నాయి. ఈ బెట్టింగుల్లో వేల కోట్లు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది.